హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయల పుట్నాల పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ వచ్చేసి ఇది పాతకాలం వంటకం, కొత్తదైతే కాదు, కానీ ఎవరు చేయడం లేదు. మా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఈ వీడియో షూట్ చేద్దామని మీకు చూపిస్తున్నాను. 1/2 కేజీ పుట్నాలని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 1/2 కేజీ పుట్నాల పొడికి ఈ చల్లమిరపకాయలు, ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతుంది. ఓన్లీ జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి చల్లమిరపకాయలు ఒకటేసారి బాగా వేయకుండా ఇలా కొన్ని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మరికొన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని మనం ఆయిల్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో సైడ్కి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో మరికొన్ని చల్లమిరపకాయలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 కేజీ పుట్నాల పొడి, ఈ చల్లమిరపకాయలకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ మనకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే కూడా మన పైన అయితే వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ముందుగా పట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా స్పూన్ తోటి అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన హ్యాండ్ తోటి కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు పుట్నాల పొడిని అయితే కలపాలి. ఈ చల్లమిరపకాయలు క్రిస్పీగా ఉంటాయి కదా, వాటిని మనం ఇలా పొడిగా స్మాష్ చేసేసుకోవాలి. మంచిగా ఫైన్గా కలుపుకుంటే ఎంతో టేస్టీగా చల్లమిరపకాయల పుట్నాల పొడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. ఇలా చల్లారిన తర్వాత ఈ పొడిని మనం ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 months వరకు అయితే ఈ పొడి ఉంటుంది, అసలే పాడవదు. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, మనకు ఏం తినాలనిపించినప్పుడు, మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు ఈ విధంగా పొడి చేసుకోవాలి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పుట్నాల పొడితో తింటే ఏం కరిసి లేకుండా మొత్తం అన్నం అయితే తినేయచ్చు. అంత బాగుంటుందండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. బాయ్ బాయ్.